నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన ఒకటి విడుదలైంది. ఇందులో 24 సీట్లకే పరిమితమైంది జనసేన. జనసేనకు 24 సీట్లు ఇవ్వడం మీద ఇప్పటికే ఆ పార్టీలో కార్యకర్తల్లో నేతల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు పెళ్ళిబుకిపోతున్నాయి. ఇదేంట్రా బాబు, ఇంత దారుణంగా ఇన్ని తక్కువ సీట్లకు మా నాయకుడు ఒప్పుకున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. అయితే జనసేనలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అని ముందుగానే గ్రహించిన చాలామంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి నేత మనతో ఉన్నారు. కొన్ని నెలల క్రితం వైసీపీలో చేరిన సమెట్ల వెంకటేష్ మనతో ఉన్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ బ్రదరు. బ్రదర్, అంటే ఈ జనసేనకి కేవలం 24 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది, మద్దతులో భాగంగా, పొత్తులో భాగంగా. అంటే ఇది ఇలాంటి పరిస్థితి వస్తుందని మీరు ముందుగానే ఊహించి వైసీపీలో చేరారా? అసలు జనసేనలో పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? నేను ముందుగా ఊహించాను. ఎందుకంటే ఆ రోజు నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ వార్డు ప్రెసిడెంట్లు కానీ ఏమీ లేదు. ఎందుకు వెళ్ళేదంటే ఆ రోజు అడిగాం, నేను జనసేన నుంచి చాలామంది కష్టపడుతున్నారండి, వీళ్ళందరికీ మనకి పోస్టులు వేయాలని లేదా నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేయాలంటే ఆ రోజు ఏం చెప్పారంటే రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని, రోడ్ల మీద తిరిగిన వాళ్ళని నేను అసెంబ్లీకి పంపిస్తాను. ఈరోజు నియోజకవర్గంకి వచ్చేసరికి వీళ్ళందరికీ టికెట్లు ప్లాన్డ్గా టీడీపీ ప్లాన్డ్గా 94 సీట్లు ప్రకటించారు. జనసేన వచ్చేసరికి 5 సీట్లు ప్రకటించారు. మరి ఈరోజు అందరూ కార్యకర్తలు రెడీ అయ్యారు. వీళ్ళందరూ రోడ్ల మీద తిరిగే రబ్బర్ చెప్పులతో జెండాలు మోసిన వాళ్ళు, ర్యాలీలు చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇవాళ కనబడలేదు పవన్ కళ్యాణ్కి. వీళ్ళందరూ ప్రకటించవద్దా? కనీసం 5 సీట్లు ప్రకటించారు. టీడీపీ మాత్రం 94 సీట్లు ప్రకటించింది. వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనబడలేదా? అందుకే ఆ రోజే నాకు తెలిసింది. నా రోజు చాలామంది తెలిసి ఇప్పుడు వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు, ఇల్లు అమ్ముకున్న వాళ్ళు, పొలం అమ్ముకున్న అందరూ బాధపడుతున్నారు. మేము జనసేనకి మద్దతు తప్పు చేసాం. ఇప్పుడు ఎవ్వరు కూడా జనసేన నమ్మట్లేదు. అటువంటి టీడీపీకి అతను పూర్తిగా అమ్ముడిపోయారు. అందువల్ల వీళ్ళందరూ కూడా జనసేనకులు ఎవరు కూడా టీడీపీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. అంటే ఒకటి, జనసేన కోసం చాలా ఏళ్ళ నుంచి ఒక 5 ఏళ్ళుగా కష్టపడుతున్నారు, 10 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల కోసమనే 5 ఏళ్ళుగా కష్టపడుతున్నారు. జెండాలు మోసారు, రకరకాల చివాట్లు తిన్న పరిస్థితి ఉంది, రకరకాలుగా కష్టపడిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కష్టపడిన కార్యకర్తలకు, నేతలకు టికెట్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? మీకు ఏమైనా సంకేతాలు వస్తున్నాయి? అంటే మీరు పాత జనసేన నాయకుడిగా ఉదాహరణ చెప్తానండి. బొడ్డేపల్లి రఘు గారు, ఉషాకిరణ్ గారు, బొలిసెట్టి సత్యనారాయణ గారు, శివశంకర్, వీళ్ళందరూ ఎన్నో కేసులు పడ్డారు. ఆశ్రమ శివశంకర్ పార్టీ కోసం ఉద్యోగం మానేశారు. బొడ్డేపల్లి రఘు గారు డాక్టర్, విశాఖపట్నంలోని ప్రముఖమైన డాక్టర్. అలాంటి వ్యక్తి డాక్టర్ వృత్తి మానేసుకొని జనసేన కోసం రాత్రులు పగలు కష్టపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి స్వయంగా నాకు తెలుసండి. అలాంటి వాళ్ళకి ఇవాళ ఇన్ఛార్జ్ ప్రకటించలేదు, ప్లస్ టికెట్లు కూడా ఎవరు ప్రకటించలేదు. అదే టీడీపీ మాత్రం ప్రకటించుకున్నది. దీనికి అర్థం ఏంటండి, వీళ్ళందరూ ఎంతో బాధపడుతుంది. నాకు ఫోన్ చేశారు ఈవేళ మాకు టికెట్లు పడితే మాకు కోట్లు చూపించమని అడుగుతున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ వీళ్ళు కనబడలేదండి, వీళ్ళతోనే పని చేయించారు. వీళ్ళందరూ కేసులు పడ్డారు. ఇలాంటి వ్యక్తులను అందరూ వదిలించుకొని ఇప్పుడు కొత్త వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారు. దానికి అర్థం ఏంటి, టీడీపీకి ఆల్రెడీ అమ్ముడిపోయారు. నేను అప్పుడే చెప్పాను, మీరు అందరూ జనసేన నుంచి బయటకు వచ్చేయండి. అంటే మీరు అన్నారు కదా, మీకు ఆల్రెడీ ఒక జనసేన పార్టీకి సంబంధించిన నేత ఫోన్ చేశారు, ఇప్పుడు టికెట్ కావాలంటే కోట్లు కావాలని అడుగుతున్నారు అనేది అన్నారు కదా. అంటే ఏంటి, అంటే ఎంత ఖర్చు పెట్టాలని రెడీగా సిద్ధం కావాలని నేను చెప్తున్నారా ఏంటి? ఆ రోజు నేను అసెంబ్లీకి రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తున్నారు. ఈరోజు మినిమం 20 కోట్లు చూపించమన్నారు. ఇది వెళ్ళి టీడీపీ వాళ్ళు గెలిపించడానికి ప్లాన్. ఉదాహరణ చెప్తానండి, ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి అధికారంలో ఆకున్న వ్యక్తి ఈవేళ జనసైనికులకి జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇస్తారని మీరు అలా నమ్ముతున్నారు. అందువల్ల జనసేన ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వ్యక్తి ఓన్లీ పదవి కోసం ఆకాంక్షించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇంకా మేము చేయలేమని చెప్పేసి ఇంక 24 సీట్లు, గోదావరి ఏదాలంటే కుక్కతోకైనా లేదు, అలాంటిది 24 సీట్లు పట్టుకొని ఎలాగే ఇస్తారు. ఇప్పుడు సీఎం అవనందుకి ఇప్పుడు 175కి పోనీ 50, 60 ఇస్తే పోనీ మినిమం సీట్లు గెలుచుకున్నామని సీఎం అడగడానికి ఉంటుంది. అడగడానికి కూడా అవకాశం లేకుండా చేసేసారు ఈవేళ. అందువల్ల జనసేన అందరూ మనస్తాపంతో ఉన్నారు. రేపు మాపు అందరూ కూడా వైసీపీకి వస్తున్నారని చాలామంది ఫోన్ చేసి చెప్పారండి. అంటే ఒక్కటి, ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమంటారంటే, నాకు గత ఎన్నికల్లో మీరేం గెలిపించలేదు కాబట్టి ఎక్కువ సీట్లు అడగలేకపోయాను అని ఒక లాజిక్ అనేది తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం ఇంకో లాజిక్ కూడా మనం చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితం అయిపోయింది. మరి అలాంటి పార్టీ మన 175 సీట్లకు, అంటే సుమారుగా అత్యధిక స్థానం 145కి పైగా సీట్లకు పోటీ చేయడానికి సిద్ధమవుతుందని చూస్తుంటే
మరి ఆ లాజిక్ అక్కడ కూడా పనిచేయాలి కదా, అంటే ఎందుకు ఈ లాజిక్ అంటే తప్పించుకోవడానికేనా? లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ 170 సీట్లు పోడ్చారు. లాస్ట్ టైం పొత్తు పెట్టుకొని ఈసారి చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి కన్ఫామ్ టీడీపీ అక్కడ భూస్థాపితం వైపు జనసేన పార్టీ ఉంటుంది కదా. టీడీపీని బతికించడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కొట్టుకున్నారు 100%. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. లాస్ట్ టైం అయితే కొంచెం తక్కువ సీట్లు తక్కువ, ఇప్పుడు బాగానే చేశారు కదా, రోడ్ల మీద చేశారు, ధర్నాలు చేశారు, ఇవన్నీ ర్యాలీలు చేశారు, కేసులు పడ్డారు. అలాంటి వ్యక్తులకి టికెట్లు ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపించాలి. కాకపోతే కేవలం 24 సీట్లు తీసుకొని టీడీపీకి అమ్ముడు పడిపోయారు. వీళ్ళందరూ జన సైనికుల తీవ్ర మనోవేదంతో ఉండి వీళ్ళందరూ రేపు మాప ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కూడా నమ్మరండి. ఒక నాయకుడు అవ్వాలంటే కార్యకర్తలు పట్టించుకోవాలండి. కార్యకర్తలు పట్టించుకోలేని వారు నాయకుడు అవ్వరు. మరి కార్యకర్తలు వీళ్ళందరూ టీడీపీ జెండా మోయాలని చాలా మనోవేదంతో ఉన్నారండి వాళ్ళందరూ. అంటే ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు 24 సీట్లు ప్రకటించారు, ఇంకా ప్రకటిస్తారు అంటే మరికొన్ని బీజేపీకి ఇస్తారని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. బీజేపీ వస్తుందో రాదో తెలియదు. ఇది పక్కన పెడితే మెజారిటీ సీట్లలో అంటే జనసేన పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి అనుమానం ఏమైనా కలుగుతుందా? సీట్లు ఎవరో ప్రకటించారండి. కొంతల రామకృష్ణ అనే వ్యక్తి 2004లోనే గెలిచారు లాస్ట్ టైం. 2004 నుంచి అతను ఇంకా తర్వాత వెళ్ళలేదు. అటువంటి వ్యక్తికి ఇవాళ నేను మినిస్టర్కి ఇచ్చానని చెప్పుకొని అతను ఓడిపోతాడు. కేవలం ఓడిపోయిన సీట్లే ప్రకటించారు. లోకం మాధవయ్య గారు ఎవరండి, నెల్లిమర్ల సీటు. నెల్లిమర్ల ఎవరో ఉత్తరాంధ్ర టైగర్ బొత్స సత్యనారాయణ. అతను మీరు ఎవరైనా గెలగలరండి. ఆవిడ సీటు ప్రకటించారు. దాన్ని అర్థం చేసుకోండి. ఆ అనకాపల్లిలోనే ఓడిపోయిన సీటు లోకం మాధవి గారు ఓడిపోతారు. మిగతాలో 3 ప్రకటించారు. వాళ్ళు కూడా ఓడిపోయిన టికెట్లు ప్రకటించుకొని నేను ప్రకటించానని చెప్పేసి చెప్పుకోలేని. అది కూడా కేవలం 5 సీట్లు. మిగతా వాళ్ళు రెడీగా లేరండి. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వీళ్ళందరూ ఈవేళ ధర్నాలు చేసి వీళ్ళు జైలుకి వెళ్ళి అందరూ ఉన్నారు. వీళ్ళందరూ జెండాలు మోసారు. వాళ్ళందరూ ప్రకటించమండి. ఎందుకు ప్రకటించలేదు? కేవలం ఓడిపోయిన సీట్లే ప్రకటించారు. ఎందుకంటే ఇవి కూడా ఓడిపోయామని టీడీపీకి మొత్తం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి ఆ సీఎం అతనే చేస్తారు. ఒకవేళ అయితే అదే ప్రసక్తి లేదండి. మిగతా వాళ్ళు అందరూ కూడా ఈవేళ వైసీపీలు జాయిన్ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మన సీఎం. తేలిపోయింది, తెలుసు కదండి. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ అంటే జనసేనలో పరిస్థితి చూసి అసంతృప్తి చెంది ఇంకా లాభం లేదు, మనకి న్యాయం జరగదు, ఈయన జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు నాయుడు మనిషిగా మారిపోతున్నాడు అనే ఆలోచనతో ఆవేదనతో మీరు బయటకు వచ్చి వైసీపీలో చేరారు. ప్రధానంగా ఏంటంటే 2 పార్టీల మీద పొత్తు అనేది ఒకటి లాజిక్. మనం క్లియర్గా చెప్పాలంటే ఓటు ట్రాన్స్ఫర్ అంటే కాపులు కానీ మెజారిటీ కాపు వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనేది ప్రధానమైన లక్ష్యంగా వీరిద్దరి మధ్య కనిపిస్తుంది. సీట్లు అన్నీ కాదు, కానీ ఇదంతా ఒకటే లక్ష్యం. జగన్ను దించేయాలంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చెప్పండి, నిజంగా ఓటు ట్రాన్స్ఫర్ జనసేన సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతాయని భావిస్తున్నారా? వారంతా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సొంతంగా నిలబడితే అయ్యేదేమో. ఇప్పుడు మాట ఇట్టి పరిస్థితులు మీరు చూసారేమో, హరిరామ్ జోగే గారు ఇవాళ లెటర్ రాశారు. పొత్తు ధర్మం పాటించలేదు, పొత్తు ధర్మం పాటించకపోవడం వల్ల ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు క్లియర్గా చెప్పారండి. చాలామంది మనోవేదన వచ్చేది. మేము వంగవీటి మోహన్ రంగా గారు వ్యక్తిలాంటిని చంపిన మనిషిని క్లియర్గా రాధా గారు చెప్పారు, మా నాన్నగారిని టీడీపీ పార్టీ చంపేశారని. అలాంటి వ్యక్తికి ఈవేళ మేము ఎలాగేస్తామని అంటున్నారు. అది కూడా పోనీ సీట్లు ఎక్కువ ఇస్తే పోనీ చేసేవారమ్మా. సీట్లు కూడా ఇవ్వలేదు, 24 సీట్లు ఇచ్చారు. 24 సీట్లు నాకు తెలిసి కనీసం ఒక 4-5 రావడం కష్టం. వాళ్ళు ఏం చెప్పేస్తే మీరు 4-5 వచ్చాయి కదా, మీరు ఏదమ్మా మాదే సీఎం అని చెప్తారు. గెలిస్తే ఇంకా జన సైనికులు అందరూ అందుకే జన సైనికులు ముందే చెప్తున్నాను, కన్ఫామ్ 2024 ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. మీరు అందరూ ఇప్పుడే వచ్చి జాయిన్ అయితే మీకు అందరికి న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ నేను వైసీపీలో వచ్చాను, నేను చూస్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికి కూడా మీరు టీడీపీ ఇన్ని ప్రలోభాలు పెట్టిన ఎలక్షన్ వరకు, ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని గేటు కాదు కదా, గుమ్మం దగ్గర కదా, గేటు దగ్గర కూడా రానివ్వరు. అటువంటి చంద్రబాబు నాయుడుకి మీరు ఎవరు సపోర్ట్ చేయొద్దు. మీరు వచ్చి కాబోయే సీఎంకి సపోర్ట్ చేస్తే మీకు పేరు ఉంటుంది, మీ గ్రామంలో మీకు అందరికి కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తారు. రేపు పొద్దున్న మేము ఎలక్షన్ ముందు వచ్చాము, మీ సీఎం గారికి సపోర్ట్ చేసామని మీకు భావన కూడా ఉంటుంది. ఓడిపోయే వ్యక్తికి సపోర్ట్ చేసి చాలా ఎందుకు ప్రయోజనం. ఫైనల్గా చెప్పండి, అంటే మీరు కీలకమైన విషయం చెప్పారు, ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే జనసేనకు సంబంధించిన నాయకులు ఫోన్లు చేస్తున్నారు అని చెప్పారు కదా. ఏంటి వాళ్ళ ఆవేదన ఎలా ఉంది అసలు? అంటే బయటికి చెప్పుకోలేకపోతున్నారు. రేపు ఎన్నికల్లో అసలు బయట తిరిగే పరిస్థితి ఉంటుందా జనసేన కేడర్ అంతా కూడా? మొన్న అప్పటి నుంచి లాస్ట్ టైం ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ వరకు
ఎవరో ఒకరు కనీసం రోజుకి కూడా కష్టపడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేది దేనికోసం అండి? ఎవరికైనా ఏదో ఆశ ఉంటుంది, నాకు ఈ పలానా పోస్ట్ కావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి. అలాంటి వ్యక్తులకి వీళ్ళు అవ్వకుండా రేపో నిన్నగా మొన్న జాయిన్ అయిన వ్యక్తులకి కొంతల రామకృష్ణ అయినటువంటి వ్యక్తి కానీ, లేకపోతే మన వంశీకృష్ణ ఇలాంటి వ్యక్తులకి టికెట్లు ఇస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే వీళ్ళందరినీ ఇన్ని రోజులు ఉపయోగించుకొని వాడుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని పని మానేసుకొని ఉద్యోగాలు మానేసిన కూడా ఉన్నారు నాకు తెలుసండి. ఉద్యోగాలు మానేసుకొని పని మానుకొని అన్నీ చేస్తే అలాంటి వ్యక్తులకి టికెట్లు ఇవ్వట్లేదు. కొన్ని కష్టపడిన వాళ్ళకి ఒకరికిద్దరికైనా ఇవ్వలేదు. కొత్తగా సూట్ కేసులు మోసుకున్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. సూట్ కేసులు ఇప్పుడు కొంతల రామకృష్ణ కానీ, మన వంశీకృష్ణ కానీ ఇలాంటి వ్యక్తులకి ఇస్తే దానికి అర్థం ఏంటండి? సూట్ కేసు బ్యాచ్ వెళ్తున్నా తెస్తారు. అలాంటి వాళ్ళని గెలిపించరండి కన్ఫామ్. వైజాగ్ ప్రజలకి, విశాఖ జిల్లా ప్రజలకు తెలిసి ఎటువంటి వాళ్ళు గెలిపించాలని మాకు క్లియర్గా చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో తిరిగిన వ్యక్తిని గెలిపించండి. వాళ్ళు ఎవరు ప్రజల్లో తిరగలేదు. మీకు తెలిసిన కొంతల రామకృష్ణ గారు 2004 తర్వాత ఇప్పుడు వరకు అడ్రస్ లేదు. అలాంటి వ్యక్తి టికెట్ ప్రకటించారు. చూస్తే ఉత్తరాంధ్ర లోకం మాధవి గారు. ఇలాంటి వ్యక్తులకి ఇంకేం ఉన్నదండి? అంటే కంప్లీట్గా పూర్తిగా అమ్ముడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ముసలితనం అయిపోయారు. అతనికి ఇక సీఎం ఎవరు? అందుకే ముందుగా మేలుకొని జన సైనికులారా మరీ చెప్తున్నాను నేను, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం. మన అభివృద్ధిని గెలిపించి చూశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మీకు తెలుసో తెలియదు. ఉత్తరాంధ్రలో నేను తిరుగుతాను. విజయనగరం ఒకప్పుడు ఎలాగుండేది. 2019 ఎలక్షన్ తర్వాత నేను చూసాను. ప్రతిదీ విశాఖపట్నం ధీటుగా అభివృద్ధి చేశారు. నేను కళ్ళారా చెప్తున్నాను. నేను కళ్ళారా చూసిన వ్యక్తిని నేను. మన బీచ్ నుంచి ఇదంతా మీ రోజు తిరిగే వ్యక్తులు మేము అక్కడి నుంచి వాళ్ళ వైజాగ్లో పుట్టి పెరిగిన వ్యక్తులు, ఉత్తరాంధ్ర వ్యక్తులని నేను చూశాను. 2019 నుంచి విజయనగరం చాలా డెవలప్మెంట్ అయింది. ఇటువంటి వ్యక్తిని మనం ఎలాగైనా గెలిపించుకోవాలని మరి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. రైట్, చూసాం కదా, జనసేనలో అయితే చాప కింద నీరుల ఒక అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు పెళ్లిబుకుతున్నాయి. మొత్తం ఉత్తరాంధ్ర జనసేనకు పెట్టని కోటలండి. ఒక రకం చెప్పాలంటే చాలా ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, పవన్ అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా బయటికి కక్కలేక మింగలేక పరిస్థితి వారికి చాలామందికి ఉంది. చాలామంది అయితే బయటపడిపోతున్నారు, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పార్టీలు మారడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసిపోతుంది. వైసీపీలో ఉన్న కాపు నేతలతో వారు టచ్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 24 సీట్లు పడిపోవడం, ముందుగా ఏదో చేస్తామని హడావిడి చేయడం, తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి దిగజారిపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే కేవలం చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే ఇవన్నీ చేస్తున్నారని తప్ప కేవలం ప్రజల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం అంతకన్నా కాదు అన్న భావనకైతే వచ్చేసినట్లుగా స్పష్టమైపోతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.